నేను అంటున్నా. అప్పుడు ఆ అమ్మాయి పక్కకు జరిగితే అప్పటికి కూడా పోటీదారు అంటే ఎందుకంటే ఇద్దరు పోటీ పడ్డారు, అది ఉంది వాళ్ళ మధ్య. 2009 ముచ్చట చెప్తున్నా. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడికి వదలలే, ఆ మొత్తం దాన్ని దంచి ఇది జాగృతి నిర్మాణం చేస్తే టీఆర్ఎస్ కి లేదా నిర్మాణం, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి జాగృతికి వస్తున్నారు 2 years లో. ఆ దాటికి తట్టుకోలేక అవుట్ ఆఫ్ కంపల్షన్ నిజామాబాద్ సీటు కేసీఆర్ యాస పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎవడు క్రిటిసైజ్ జాగృతి కూడా ఇష్టం లేదట కదా, లేదు ఈయనకు కేసీఆర్ అండ్ కేటీఆర్ ఎందుకు నీకు దాకా నీ పని నువ్వు చేసుకుంటే ఆ వెళ్ళే వినకుండా జాగృతి నడిపితే వీళ్ళేమో అసలు సంస్థ నిర్మాణం పట్టించుకుందే లేదు. మీటింగ్ సక్సెస్ చేయడం పడుకోవడం అది వాళ్ళ స్ట్రాటజీ, ఎలక్షన్ స్ట్రాటజీ. అంతే. ఈ అమ్మాయి ఊరు తిరిగి జాగృతి పెట్టి అదని జాబ్ మేలాలని ఈ మేలాలని అసలు దడదడలాడిచ్చింది దానికి. ఆ క్యాల్కులేటర్ మనం ఒప్పుకోవాలి. అప్పుడు ఏమైంది, కంపల్షన్ క్రియేటెడ్. చూసేవాళ్ళు కూడా అరే శక్తిమంతురాలు మామూలు అమ్మాయి కాదనే పరిస్థితి ఇచ్చి అప్పుడు గెలిచింది నిజామాబాద్. మిస్టేక్ ఏం చేసిందంటే జాగృతిని కంటిన్యూ చేయాల్సి ఉండే, చేయలే. బతుకమ్మని లేపేది. ఎంత పైసలు వచ్చినాయి అప్పటికి, భూములు అంతే కదా, ఈ విషయాలు నీకు తెలుసు కదా. అది కూడా అదేంటి బతుకమ్మలు కూడా బ్రహ్మాండంగా లేపి ఎంత మైలేజ్ తీసుకుంది, దాంతో ఎత్తేసింది మేడం అధికారులు రాగా. అది చేయకుండా ఉండాల్సి ఉంటే ఆమె ఓడిపోయేది కాదు. ఇక్కడ శక్తిమంతురాలు అనుమానం లేదు, కమ్యూనికేటర్లో కూడా జీన్స్ తెచ్చుకునే విషయంలో అనుమానం. సో ఒకవేళ పార్టీ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తున్నదా? ఒకటి, ఐ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. నేనేమంటా అంటే షీ హ్యాస్ గాట్ డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్. షీ ఈజ్ అ వెరీ articulate leader, no doubt. Whatever may be her later events in which she was trapped or whatever it is, but if by nature KCR will never bother for her letters. If that continues, resistance continues, negligence continues, her frustration will continue, and definitely she is going to launch a party. According to her, she is going to fight for social justice. If that is true, she admitting that KCR never followed social justice. If that is true, we will also welcome her, because our party is also for social justice. So those who she herself, by not contesting, if she is going to promote SCs, STs, BCs and social justice, we welcome her party. We will work together in the coming days. సో ఇప్పుడు కేసీఆర్ పార్టీని అంటే ఆమె ఇంకా లెటర్లు రాసో లేకపోతే ఆమెను పిలవకపోతే ఇంకా ఆమె ఫ్రస్ట్రేట్ అయ్యో, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ అన్నాడు కదా రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారా అని అన్నాడు. అంటే ఒక రకంగా ఈమె దయ్యాలు ఉన్నాయన్నది, ఆమె కూడా కోవట్లు ఉన్నారన్నది. ఈయన ఏకంగా రేవంత్ రెడ్డి కోవట్ అనే దాంట్లో డైరెక్ట్ గా అనేసిండు. ఇప్పుడు ఆ మధ్య సోషల్ మీడియాలో నేను కూడా చాలా చూసా. రేవంత్ రెడ్డికి ఈ అమ్మాయి కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, ఇన్వెస్టిగేటివ్ జరగలేదు. నువ్వే నాకు చెప్పాలి అసలు. ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి ఆమెకు వ్యాపార లావాదేవీలు అనే విషయం వస్తూ ఉంది. ఆ కారణం చేత దేస్ అ పాసిబిలిటీ కదా, కోవర్ట్ అనడానికి వీల్లేదు. కానీ బట్ ఒకటి, ఆమెకు గతంలో ఉన్నంత ఆదరణ బీఆర్ఎస్ లో లేదు. అనుమానం ఎందుకు? ఆమె మొన్న జైలు నుంచి వచ్చినా తెలంగాణ జైలుకు పోయినా, ఎక్కడి నుంచి ఆమెకి ఒక్క నిమిషం, ఆమె జైలుకు పోయినప్పుడు తెలంగాణ అగ్నిగుండం అయితే అన్నారు ఆ పార్టీ వాళ్ళు. ఏమీ కాలే, గోలీ కూడా కాలే. ఎవడు గోలిలో లేడు, అరిచినోడు 6 నెలలు జైలు ఉండి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత అంత ఆదరణ కూడా లేదు. కానీ మొన్న ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత అసలు ఒక్క బీఆర్ఎస్ జెండా లేదు అక్కడ, అంత మళ్ళా జాగ్రత్త జెండా లేదు. అంతే తప్పలేదు. అంటే దాన్ని బట్టే మీకు పార్టీలో వీళ్ళంతా ఒక తాటిపైకి వచ్చి ఆమెను బాయ్కాట్ చేస్తున్నారు, అది క్లియర్ కనపడుతుంది అక్కడ. అది కేసీఆర్ ఇన్స్టిగేషన్తో జరుగుతుంది. కేటీఆర్ ఇన్స్టిగేషన్ జరుగుతుంది. అందుకే వాళ్ళు ఏది పడదంటున్నాను. ఇప్పుడు ఇద్దరేనా? ఇప్పుడు కవితని బయటికి నెట్టేసేది కేటీఆర్ఏనా? నేనైతే ఆ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కేటీఆర్ అనుకుంటున్నారా? నేనైతే అదే అనుకుంటున్నా డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు జగన్ అండ్ అక్కడ ఇంకొక అమ్మాయి ఉందిగా, షర్మిల లాగా ఈ ఇద్దరికి కూడా గొడవలు ఉండొచ్చు.